అందరికీ నమస్తే అండి. మీరు చూస్తున్నది కేఆర్ ఇంటర్నెట్ ఛానల్ను. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నవి. ఆ గ్రూప్ డికి సంబంధించిన హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మీ బ్రౌజర్ను ఓపెన్ చేసి ఆర్ఆర్బి అని ఎంటర్ చేయండి. ఆర్ఆర్బి ఎంటర్ చేశాక సెర్చ్ చేస్తే ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ లింక్ను క్లిక్ చేసి మీ జోన్ అయితే సెలెక్షన్ చేసుకోండి. నాకు తెలిసి అయితే సికింద్రాబాద్ జోన్కు నేను అప్లై చేశాను కాబట్టి సికింద్రాబాద్ను క్లిక్ చేశాను. సికింద్రాబాద్ క్లిక్ చేయగా ఇగో ఇక్కడ చూపిస్తుంది చూడండి, లింక్ హాల్ టికెట్ అని చూపిస్తుంది. ఈ లింక్ను క్లిక్ చేయండి. ఈ లింక్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు ఓపెన్ చేసి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ను ఎంటర్ చేయండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ను డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేశాక లాగిన్ నొక్కండి. దీన్ని క్లిక్ చేసి హాల్ టికెట్ చూపిస్తుంది. హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా నీకు ఎగ్జామ్ ఎప్పుడుంది, ఎక్కడ సెంటర్ పడ్డది అనేది మీ ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ మాత్రం చూపిస్తుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. మీకున్న డౌట్స్ ఏంటంటే, కొంతమందికి నేను రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేశాను ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ను కూడా ఎంటర్ చేశాను, నాకు సిటీ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, ఎగ్జామ్ టైము షిఫ్ట్ డేటు చూపిస్తుంది, కానీ నాకు హాల్ టికెట్ డౌన్లోడ్ కావట్లేదు అని చూపిస్తుంది అని అంటున్నారు. అవును, ఎందుకంటే ఎగ్జామ్ 3 డేస్ ముందు మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అంతకన్నా ముందు మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ కాదు. 10 డేస్ ముందు ఇన్ఫర్మేషను చూపిస్తుంది. 3 డేస్ ముందు మీకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ 10వ తారీఖు డిసెంబర్ 10వ తారీఖు ఎగ్జామ్ ఉందనుకో, 1వ తారీఖు నాడు మీకు ఎగ్జామ్ 10వ తారీఖు ఉందని ఇంటిమేషన్ అయితే చూపిస్తుంది. 7వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు మీకు ఎగ్జామ్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అంటే 3 డేస్ ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. మీకు మెయిల్ వచ్చిన వెంబటే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. మెయిల్ రాలేదు అంటే మీకు ఇంకా ఎగ్జామ్ డేటు సిటీ ఇన్ఫర్మేషన్ అలర్ట్ కానట్టు. కావున ఈ విధంగా చూసుకొని డౌన్లోడ్ చేసుకుంటారని అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమాచారం. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ను యాక్టివేలో పెట్టుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.